హలో అందరికీ వెల్కమ్ టు మనమోని థాట్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లేడీస్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో, సేవింగ్ ప్లాన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా డేస్ అయిపోయింది కదా వీడియో పెట్టి. చాలా ఈజీ, పెద్ద కష్టమేం లేదు. వీక్లీ మనం ఇంత అమౌంట్ అని వేసుకుంటాము. ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది వచ్చేసి సండే ప్లాన్. అంటే వీక్లో మనకి వచ్చే ప్రతి సండే మనం సేవింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ముందు ప్లాన్ అయితే చూసేద్దాము పదండి, లేట్ చేయకుండా. ముందు ఇక్కడ ఇన్ సండే ప్లాన్ వీ కెన్ సేవ్ 100 to 500 రూపీస్. మనం సండే ప్రతి వారంలో వచ్చే ప్రతి సండే మనం 100 నుంచి 500 రూపీస్ వరకు మనం సేవ్ చేయొచ్చు. 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి కదండి. 365 డేస్కి మనకి 52 సండేస్ అనేవి వస్తాయి. ఒకసారి నాన్ లీప్ ఇయర్ వస్తుంది కదా, నాన్ లీప్ ఇయర్ అప్పుడు మనకి ఒక సండే యాడ్ అవుతుంది, అంటే 53 సండేస్ అనేవి అవుతాయి ఒక ఇయర్కి. సేవింగ్ ఆన్ ఎవ్రీ సండే 100 రూపీస్. ప్రతి సండే మనం 100 రూపీస్ అనేది సేవ్ చేయాలండి. 365 డేస్ బై 7 వీక్స్. 365 డేస్ దానికి 7 వీక్స్ ఉంటాయి కదా, అది మొత్తం కలిపితే 52 సండేస్ అనేవి మనకు వస్తాయి ఇయర్కి. వీక్లో వచ్చే ప్రతి సండే కనుక మనం 100 రూపీస్ సేవ్ చేస్తే ఇయర్లీ మనం 5200 రూపీస్ అనేది మనం సేవ్ చేయొచ్చు. అదే 200 రూపీస్ సేవ్ చేసుకుందాం అనుకుంటే 10,400 రూపీస్ అనేవి అవుతాయండి ఇయర్లీకి. అదే 300 అనుకుంటే 15,600, 400 అయితే 20,800 అండ్ 500 రూపీస్ అయితే 26,000 రూపీస్ అనేవి మనకి ఇయర్లీ అయితే సేవ్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే 100 లేకపోతే 200 నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఆ ఇయర్ అంతా మీరు సేవ్ చేయగలుగుతున్నారు అని అనుకుంటే 300కి 400 లేకపోతే 500 మీరు సేవ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ అమౌంట్ అనేది వీక్లీ మనం సేవ్ చేయాలంటే కష్టమైపోద్ది. 100, 200 చేసుకోవడమే బెటర్. ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుని సేవ్ చేసుకుంటే చాలా ఈజీగా మనం సేవింగ్ అనేది చేసుకోవచ్చండి. ముఖ్యంగా లేడీస్కి వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుద్ది. ఒకసారి దీనికి సంబంధించిన డౌట్స్ కనుక ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే అండి, వీడియో అయితే చూసారు కదండి. ఇలా కనుక మీరు ఫాలో అయితే చాలా ఈజీగా మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసేటప్పుడు వీక్లీ మనం అమౌంట్ అనేది వేస్తాం కదండి. ఆ అమౌంట్ అనేది కిడ్డీ బ్యాంక్స్లో వేయండి. కిడ్డీ బ్యాంక్స్ అంటే మామూలు ప్లాస్టిక్వి అలాంటివి కాకుండా మనకి అవి తీయడానికి ఉండకూడదు. అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇలాంటి మట్టి డిబ్బీలో వస్తాయి కదండి. ఇది వరకు మనం ఇలాంటి వాటిలోనే కదా సేవ్ చేసుకునే వాళ్ళం. ఇలాంటి దాంట్లో కనుక మనం సేవ్ చేసుకుంటే మనం దీన్ని అసలు తీయలేము. ఇందులో వేసిన అమౌంట్ని మనం తీయలేము. దీన్ని అసలు ముట్టుకోము. ఇంకా పగలగొట్టాలన్నా సరే మనసు ఒప్పదు కదా మనకి. అండ్ ఇది మనం తీయడానికి కూడా ఏమీ ఉండదు కదా. ఇలాంటి దాంట్లో అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి తెచ్చిపెట్టుకుని వీక్లీ వన్స్ అయితే మీరు అమౌంట్ యాడ్ చేసుకుంటే ఇందులో హ్యాపీగా మీరు 1 ఇయర్ అయ్యేసరికి ఏమైనా ఒక వస్తువు అనేది కొనుక్కోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో ఇంకెంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.